హలో అండి. నేను ఇంకో హెల్తీ రెసిపీతో వచ్చాను. ఫస్ట్ టైం ట్రై చేశాను. సూపర్ సక్సెస్ అయ్యాను. సో, మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏందంటే రాగి దోసలు. నేను అసలు బియ్యమే వాడట్లేదు ఇక్కడ. రాగులు మిల్లెట్స్ కదా! మంచిది హెల్త్‌కి. సో, 1 గ్లాస్ ఆఫ్ మినపగుళ్ళు, 2 ఆర్ 3 గ్లాసెస్ ఆఫ్ రాగులు అండ్ కొంచెం మెంతులు. పచ్చిపప్పు నానబెట్టిన వాళ్ళు నానబెట్టుకోవచ్చు. నేను మొత్తం ఒకే దాంట్లో నానబెట్టినట్టు కప్‌గా యూజ్ చేయలేదు. అండ్ ఇంక రిబ్బింగ్ టైమ్‌లో నేను కొంచెం మరమరాలు వాడాననమాట. ఎందుకంటే మెత్తగా ఉంటదనేసి. అది కొంచెం లైట్ కార్బోహైడ్రేట్ కదా! నో ఇష్యూ. ఎర్లీ మార్నింగే నానబెట్టేసుకోండి. ఎందుకంటే రుబ్బింగ్ టైమ్‌లో చాలా కష్టమైతదనమాట. చాలా టైం తీసుకుండిద్ది. సో, నాకు 1 ½ అవర్ టైం తీసుకుందనమాట రుబ్బింగ్‌కే ఇవ్వడానికి. ఇంక రుబ్బింగ్ చేసేసుకున్నాను నైట్. తీసుకొని పక్కన పెట్టేసేసాను. ఇది నా ఎర్లీ మార్నింగ్. చూడండి ఎంత పొంగిందో. చాలా బాగా పొంగింది. ఎందుకంటే చాలా సేపు మెదిగింది కాబట్టి. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే పన్నీర్ చేసుకున్నాను. ఇక్కడ పనసకాయ తెచ్చుకున్నాము. కోసుకున్నాము. బావుంది. చాలా స్వీట్‌గా ఉంది. ఇంకా బ్యాటర్‌ని బాగా బీట్ చేసుకున్నాను. కావాల్సినంత మనకి అమౌంట్ తీసేసుకున్న దాన్ని సాల్ట్ కలిపేసేసుకొని, ఇంకా దోస బ్యాటర్‌లానే లూజ్‌గా కన్సిస్టెన్సీ అనమాట. ఇంకా 3 దోస వేసేసుకున్నాము. దోస కూడా చాలా పర్ఫెక్ట్‌గా, టేస్టీగా ఉంది. ఇదండి ఇవాళ మా బ్రేక్‌ఫాస్ట్. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చాలా బావుంటది. బాయ్.